హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నిన్నటి వీడియోలో చెప్పాను కదా, మనం ఇల్లు కొనుక్కోవడమే కాదు దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమని. ఆ టెన్షన్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్రే పట్టలేదు. చదువు ఎక్కడి నుంచి పడుతుంది, ఎలా వస్తుంది, అది ఎక్కడి వరకు స్ప్రెడ్ అవుతుంది, మళ్ళీ ఏంటి ఇదంతా అని చెప్పి. సో కొంచెం ఎర్లీగానే లేచాను, చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో కూడా. ఏ రోజు వీడియో ఆ రోజే వాయిస్ ఇస్తున్నాను, ముందు రోజు అయితే ఇవ్వట్లేదు. సో అందుకని చెప్పి కొంచెం ఎర్లీగా లేచి వాయిస్ ఇచ్చేసి బయటకు వచ్చాను. నేను చూపించాను కదా ఇల్లంతా ఎక్కడెక్కడ పెట్టేశాను, ఇంకా అవన్నీ తీసి ఎక్కడవక్కడ సర్దుతున్నాను అనమాట. ల్యాప్టాప్ బ్యాగు, ఈ లంచ్ బాక్సు, తాళాలు, అవి ఇవి అన్నీ కూడా. గిన్నెలు అయితే చాలా ఉన్నాయని చెప్పాను కదా, ఆంటీ వచ్చిన ముందు రోజు నేను గిన్నెలు కడగలేదన్నమాట. సో గిన్నెలు కూడా చాలా ఉన్నాయి, ఇవన్నీ సర్దాలి. ఇంకా కూరగాయలు కూడా నేను లాస్ట్ టైం ఏమీ తీసుకుని రాలేదు, అందుకని చెప్పేసి ఈరోజు జస్ట్ ఒక చికెన్ మసాలా వేసేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసి అన్నం వండేద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట. ఇంకా అందుకని చెప్పి తాయితీగా చేస్తున్నాను పనులన్నీ. కుక్కర్లో పెట్టేయడమే కదా ఆ అన్నం కూడా, అందుకని చెప్పేసి తాయితీగా చేస్తున్నాను అనమాట. ఇంకా ఆంటీ 7 o'clock వచ్చేస్తుంది కదా, నేను యాక్చువల్గా 6:30కి అలాగ బయటకు వచ్చాను, 6:20కి అనుకుంటా బయటకు వచ్చాను. ఇంకా అప్పటి నుంచి పనులు చేస్తున్నా. కొంచెం ఇల్లంతా సర్దేసి గిన్నెలు అలా ఉంచేసాను, మిగతావన్నీ సర్దేసి ఇంకా డస్టింగ్ చేస్తున్నాను. ఒకవేళ తను వచ్చిన తర్వాత అయినా వంట చేసుకోవచ్చులే అని చెప్పి డస్టింగ్ చేస్తున్నాను అనమాట. తను వచ్చేసింది అనుకోండి ఇంకా ఆగదు. ఈ మధ్యన అసలే 7:15కి అలా వస్తుంది, చల్లగా ఉంటుంది కదా అని అంటుంది. మోరోవర్ వర్షం పడేలాగా మబ్బుగా చల్లగా అలా ఉంటుంది కదా, అందుకని చెప్పి లేట్గా వస్తుంది. ఇంకా నాకు కూడా టైం అయిపోతుంది కదా, అందుకని ఇంక ఫస్ట్ అయితే డస్టింగ్ చేసేస్తున్నా. గిన్నెలు అయితే చాలా ఉన్నాయి, చాలా సర్దాలి. అయ్యి బాబోయ్, నాకు ఈ గిన్నెలు సర్దడం కూడా కొంచెం ఒక్కొక్కసారి భయం వేసేస్తుంది, చాలా గిన్నెలు ఉంటాయి కదా. అందుకని ఇంకా గిన్నెలు సర్దే లోపల నేను ఏం చేశానంటే మా వాచ్మెన్కి ఫోన్ చేశాను. తను ఐరన్ చేస్తాడనమాట, వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. తనకి ఫోన్ చేశాను అంతకు ముందరే, ఫోన్ లిఫ్ట్ చేయలేదు, తను ఫోన్ చేశారనమాట. బట్టలు తీసుకెళ్ళడానికి రమ్మని చెప్పాను. ఇంకా తను 7:30కి వస్తానని చెప్పి అన్నారనమాట. ఇంకా గిన్నెలు సర్దేస్తున్నాను. నేను ఈ గిన్నెలు సర్దేటప్పుడు ఆంటీ వచ్చిందనమాట. నువ్వు చూడు ఎంత అందంగా కడిగావో గిన్నెలు, ఈ పక్కన పెట్టిన గిన్నెలన్నీ మళ్ళీ కడిగిపించాను అనమాట. నాకు వాటర్ ఇందులో ఉండిపోయినా ఏదైనా స్మెల్ వస్తుందనే ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా అందుకని చెప్పి ఈ గిన్నెలన్నీ మళ్ళీ తనకి చూపించి మళ్ళీ కడిగిపించాను అనమాట. నాకు ఏంటో అలా అలవాటు అయిపోయింది. చెప్పాను కదా మా అమ్మకి నేను గిన్నెలు కడిగితే అస్సలు ఇష్టం ఉండదని చెప్పి, నాకు కూడా అలాగే కొన్ని చేస్తూ ఉంటాను అనమాట. నాకు ఎందుకో వాసన వచ్చేస్తుందనే ఫీలింగ్లో ఉంటాను అనమాట నేను. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నిన్న యాపిల్స్ తీసుకొని వచ్చాను, 400 రూపాయలంట. అది కూడా బేరమాడి మరీ తెచ్చామన్నమాట. సో అవి తీసుకొని ఇందులో వేస్తున్నాను. యాక్చువల్గా ఈ డబ్బాలు ఏవైతే ఉన్నాయో ఫ్రూట్స్ పెట్టుకోవడానికి బాగున్నాయి, ఇవి 2 ఉంటాయి అన్నమాట. సో ఇందులో వేసేస్తున్నా. జాంకాయలు ఉన్నాయి కదా ఆల్రెడీ. యాక్చువల్గా జాంకాయలు రోజుకి 2 కాయలు తీసుకొని వెళ్తా కట్ చేసి, చాలా పెద్ద పెద్ద కాయలు ఇవి 3 కేజీలు 100 రూపాయలు అనమాట. మరి ఇవి హైబ్రిడ్ అనుకుంటా, చాలా మెత్తగా కూడా ఉంటాయి. చిన్నప్పుడు గట్టిగా ఉండే కదా జాంకాయలు, అలా ఉండవు, చాలా మెత్తగా స్మూత్గా ఉంటాయి అన్నమాట కరికినా కానీ. అందుకని చెప్పి బాగున్నాయి కదా, ఇంకొకసారి తీసుకోకూడదు, ఎందుకంటే పైన తొక్క అస్సలు బాగలేదు, కవిలిపోయినట్టు అలా ఉన్నాయి. కానీ లోపలైతే బాగానే ఉందిలేండి. ఇంకా ఇవి కట్ చేస్తున్నాను అనమాట. ఈరోజైతే చాలా సన్నగా కట్ చేశాను, ఎందుకంటే ఆఫీస్లో కూడా ఇవి పెడుతున్నారనమాట, తెస్తూ ఉంటారు కదా. సో అవి కట్ చేసి మాకు ఇస్తూ ఉంటారనమాట. సో అందుకని చెప్పి వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా సన్నగా కట్ చేశాను అనమాట. ఇంకా ఇవి కట్ చేసి ఈ డబ్బాలో వేస్తున్నాను. ఇది ఇలాగే తీసుకొని వెళ్తే ఈరోజు అయితే చాలామందికి ఇచ్చాను, ఎందుకంటే ఈరోజు ఆఫీస్లో చాలామంది రాలేదు. నిన్న నుంచి మా ఆఫీస్లో పవర్ ఇష్యూ ఉందన్నమాట,
అందుకని చెప్పి చాలామంది రాలేదు. చాలామందికి వచ్చిన వాళ్ళకి మట్టుకి ఇచ్చాను అనమాట ఈ ముక్కలు. ఇంకా చెప్పాను కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఓన్లీ వేసి అన్నం వండుతున్నాను అని. ఒక చిన్న ఉల్లిపాయ ముక్కని ఉంచి అది రైతా కోసం పెట్టాను అనమాట. పనంతా అయిన తర్వాత చేద్దాంలే అని చెప్పి. పనంతా అయిన తర్వాతనే వచ్చాడు వాచ్మెన్ కూడా. ఇంకో బట్టలు కట్టుకుంటున్నారు. యాక్చువల్గా నేను కవర్లోనూ గట్ట పెట్టి ఇవ్వను, ఎందుకో అది నాకు అలా ఫస్ట్ నుంచి అలవాటు లేదు. మోరోవర్ ఇవన్నీ మనకు ఊరుల్లో అలవాటు కదా, నేను ఎందుకో ఇలాగ చున్నీ ఇచ్చేస్తాను, అందులోనే కట్టుకుంటారనమాట తను కూడా. ఇంకా చాలా బట్టలు అయినాయి ఈసారి కూడా, పిలవక ఎన్ని రోజులైందో. నేను కూడా ఏమో ఒక్కొక్కసారి అనుకుంటా ఒక 10 డేస్కి ఒకసారి అలా పిలుద్దామని అనుకుంటాను, కానీ తర్వాత పిలుద్దాంలే అని అలాగ వేస్ట్ చేసేస్తాను అనమాట టైంని. ఇంకా ఇవి తీసుకొని వస్తారు, ఎప్పుడు తీసుకొని వస్తారో తెలీదు. ఇవాళ గురువారం కదా, మళ్ళీ శనివారం వరకు సర్దలేదనుకోండి, మళ్ళీ శనివారం నాడు క్లీన్ చేసుకుంటాం కదా, నాకేమో మంచిగా ఉండదు. శుక్రవారం తెచ్చినా కానీ ఇంక ఫాస్ట్గా సర్దేసుకోవాలి, అలా ఉందన్నమాట సిచ్యువేషన్. ఇంకా బట్టలు తను మూట కట్టేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను మిగతా పనులు చేసుకుంటున్నా. ఈరోజు ఆంటీ ఫాస్ట్గా చేసేసుకోవాలి, ఎందుకంటే ఈరోజు లేట్ వచ్చింది. నేను ఆల్రెడీ లేట్గా వెళ్ళిందని తిట్టారంట వేరే వాళ్ళు. అందుకని చెప్పి నురా అన్ని గిన్నెలు ఇవ్వని చంపేస్తుందనమాట. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పాను కదా అన్నం వండాను కుక్కర్లోనే కదా అని చెప్పాను కదా. ఇంకా కుక్కర్లో ఇది యాక్చువల్గా నేను 1:2 పోసాను బిర్యానీ రైస్కి, కానీ ఇది ఏంటో మెత్తగా ఉంది, కానీ టేస్ట్ అయితే అద్దరిపోయింది వేడిగా తిన్నప్పుడు. ఇందులో కొత్తిమీర వేసాను అనమాట. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది కొంచెం తీసుకొని వెళ్ళి కొంచెం నేను ఇంట్లోనే తిన్నాను అనమాట, నాకైతే చాలా బాగా నచ్చింది. దీంతోపాటు రైతా కూడా చేశాను కదా, రైతా కూడా సూపర్ వచ్చింది. గడ్డ పెరుగుతో చేశాను రైతా. ఆల్రెడీ వెనకాల ఒక స్టీల్ గిన్నె మూత పెట్టున్నాను కదా, అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కోసి ఆల్రెడీ పెట్టాను ఇందాక. ఉల్లిపాయ ముక్కలు దీనికి కోసేటప్పుడు అలా కోసుకుంటే ఇప్పుడు మళ్ళీ కోసుకోవాల్సిన అవసరం ఉండదు కదా, అందుకని చెప్పి అలా పెట్టాను అనమాట. ఇప్పుడు యాక్చువల్గా నిన్న పెరుగు తోడు పెట్టాను కదా, అది మీగడ కూడా తీయాలి. ఇంకా మీగడ తీసేసి ఇంకా కొంచెం పెరుగు ఆ ఉల్లిపాయ ముక్కల్లో కలిపి సాల్ట్ వేసి మంచిగా పెరుగు రైతా చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా మనం షాప్స్లో తింటాం కదా బిర్యానీస్కి, అలాగా అది చాలా పల్చగా ఉంటుంది కదా, కానీ మనం ఇలా ఇంట్లో చేసుకుంటే గట్టి పెరుగుతో చేసుకుంటాం కదా. బేసిక్గా నాకు చాలా ఇష్టము రైతా అంటే. ఇంకా ఎప్పుడన్నా ఇలా డిఫరెంట్గా అన్నం వండితే తప్ప నార్మల్గా చేయనులేండి. మజ్జిగ చారు కూడా అంటే నాకు చాలా ఇష్టము, పుల్లగా బలి ఉంటుంది మజ్జిగ చారు కూడా. అది కూడా గట్టి పెరుగుతో చేస్తే ఇంకా బాగుంటుంది. అనిత అని నాకు కలిగి ఉంటుంది విజయవాడలో, ఇప్పుడు పని చేయట్లేదులేండి. తను చేస్తుంది పెరుగు చట్నీలు, మళ్ళా మజ్జిగ చారు ఎంత బాగుంటాయో. తను చేసిన వంటలు నాకు భలే ఇష్టం. పాలు పోసి వండిన కూర ఇలా భలే చేస్తుంది తను. ఇంకా పెరుగు ఇందులో వేసేసి మంచిగా కలిపి ఒక బాక్స్లోకి తీసుకున్నా. యాక్చువల్గా ఈరోజు ఏమైందంటే ఆఫీస్లో చాలా తక్కువ మంది వచ్చారని చెప్పాను కదా, ఒక అబ్బాయి చికెన్ తీసుకొని వచ్చాడనమాట. నేను కొంచెం చికెన్ తిన్నాను, ఇంకా నేను పెరుగుతో తినలేదన్నమాట. సో ఈరోజు ఈ పెరుగు నేను వేసుకోలేదు, వేరే వాళ్ళందరూ వేసుకున్నారు. గట్టిగా ఉంటే బాగుంటుంది కదా రైతా, ఇంకా వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. మంచిగా ఉంది అని నేను బేసిక్గా ఏంటంటే తిన్న తర్వాత మంచిగుందా అని అడుగుతాను, ఎందుకంటే నాకు వంటలు చేయడం రాదు కదా. బాగుంది అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట వాళ్ళని సతాయించుతా. నాకేంటంటే నాకు వంటలు చేయడం రాదు, పేర్లు పెడతారేమో అని అదొక ఫీలింగ్ అనమాట. అలా పేర్లు పెట్టకుండా ఉండాలంటే మనమే ముందరే అడిగేయాలి అని చెప్పి ముందరే అడిగేస్తూ ఉంటాను అనమాట నేను. ఇంకా ఆ బాక్సు రెడీ, లంచ్ బాక్సు రెడీ. ఇంకా ఇది కూడా రెడీ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయాను స్నానం చేసి. ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత నేను మీకు ఒక డ్రెస్ చూపిస్తున్నాను. యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చాను, కాకపోతే ఏంటంటే పక్కన పెళ్ళి జరుగుతుందన్నమాట. వాళ్ళు పాటలు పెట్టారు, ఆ పాటలన్నీ ఇందులో వినిపిస్తున్నాయి, కాపీరైట్ వస్తుంది అని చెప్పి నేను వాయిస్ ఇస్తున్నాను. ఇది గోశ్రిక టాప్ బాటమ్ అనమాట, 2 పీస్ సెట్. అయితే ఈరోజే వచ్చింది ఫ్లిప్కార్ట్ నుంచి, చెప్పుల స్టాండ్లో పెట్టమని చెప్పాను.
ఎంతో ఎక్స్పెక్ట్ చేశానండి నిజంగా. అందరూ చాలా యూట్యూబర్స్ గోశ్రిక బ్రాండ్ తెప్పించుకున్నాము అని చెప్పి చెప్తున్నారు. మీరు కూడా సెర్చ్ చేయండి కావాలంటే. ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను నేను. వీనెక్ వచ్చింది, బాగుంది. కాకపోతే మెటీరియల్ ఏంటో నాకు కొంచెం స్పన్ లాగా అనిపించింది అనమాట. బాగానే ఉందిలేండి. 372 రూపాయలు పడింది. గ్రీన్ కలరు, బాటమ్ అండ్ టాప్ ఒక్కటేలాగా ఉంటుంది, ఒక్కటే డిజైన్ ఉంటుంది. ఫస్ట్ టైం తెప్పించాను గోశ్రిక, మేడ్ ఇన్ ఇండియా అంట. ఇదివరకు ఎప్పుడు నేను యష్ గ్యాలరీ నుంచి తెప్పించుకునేదాన్ని. స్పన్ లాగా ఉంది. నెక్ దగ్గర లేస్ వర్క్ వచ్చిందనమాట, హైలైట్ చేస్తూ. బాగుంది అని అనిపించింది. ఆఫీస్ కేస్కి వెళ్ళడానికే కదా అని చెప్పి ఇంకా ఉంచేసాను అనమాట. ఓకే, నేనైతే 5 మార్క్సే ఇస్తాను అవుట్ ఆఫ్ 10. ఎందుకంటే మెటీరియల్ వాళ్ళు రేయాన్ అని చెప్పారు, కానీ ఇది నాకు స్పన్ లాగా అనిపించింది అనమాట. గ్రీన్, బాటిల్ గ్రీన్ మీద మల్టిపుల్ కలర్స్ పువ్వులు ఉన్నాయి. పింక్, వైట్, ఆరెంజ్ ఇలాగ మల్టిపుల్ కలర్స్తో పువ్వులు ఉన్నాయన్నమాట. 3/4 స్లీవ్స్ ఇచ్చారు. బాటమ్ అయితే చాలా బాగుంది, అంటే మనకి కంఫర్ట్గా అలా ఉందన్నమాట. కొత్త బట్టలు కదా, స్మెల్ కూడా చాలా బాగుంది. మీకు ఈ కలర్ ఎలా అనిపించింది అనేది చెప్పండి. యాక్చువల్గా ఇది కలర్ కొంచెం లైట్గా ఉంది ఆన్లైన్లో, కాకపోతే ఇక్కడ కొంచెం డార్క్ బాటిల్ గ్రీన్ ఉంటుంది కదా, ఆ గ్రీన్ కలర్ అన్నమాట. ప్యాంట్ కూడా కరెక్ట్గా పలాజో లాగా ఇచ్చారు, కింద బెల్ బాటమ్ లాగా. ఇది కూడా సేమ్ లూజ్గా అయిపోయింది ప్యాంట్ అయితే. కొంచెం ఒక సైజు చిన్నది తీసుకోవాల్సింది అని అనిపించింది అనమాట నాకు. కాకపోతే ప్యాంట్స్ కొంచెం లూజ్గానే ఉండాలి కదా, మళ్ళీ మనం చిన్నది తీసుకుంటే చిరిగిపోతుంది గమ్ముని అని చెప్పి ఇంక ఇదే తీసుకున్నా. ఒక సైడ్ అయితే దీనికి జేబు ఉంటుంది అనమాట. సో ఇది జస్ట్ 372 రూపీస్కి వచ్చిందనమాట నాకు. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. రెండు ఒక్కటే కలర్, నో డిఫరెన్స్, ఒక్కటే మెటీరియల్ అనమాట. కాకపోతే స్పన్ లాగా అనిపించింది. చూడాలి నెక్స్ట్ టైం ఏమన్నా ఆర్డర్ చేస్తే అది ఏం మెటీరియల్ వచ్చిందా అనేది. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. యాక్చువల్గా ఛార్జింగ్ కూడా అయిపోతుందండి నా ఫోన్లో. లైక్ చేయడం మట్టుకి మర్చిపోకండి.